గణపయ్య చూడరా ఊరు ఊరు తిరుకుంటూ మన ఊరు వచ్చిండు గడపల్లాకొచ్చినాడు ఈ ఏడాది కొత్త కొత్త వరము తెచ్చి ఈ ఏడాది మూసిక వాహనమికి శంకరి పార్వత పుత్రుడై నేడు మళ్ళీ వచ్చినాడు పూజలందుకోను గడప గడప 21 తండ్రుడు 7 గల్ల పేరుడు ఊరంతా తిరుగుకుంటూ మా ఊరికి వచ్చినాడు. అందరికి శనార్థుల మంచిగున్నారా? నేను మీ పల్లె ప్రవీణ్ ఎప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ సూటిగా సుత్తి లేకుండా సడన్గా వచ్చి సర్ప్రైజ్ చేస్తాను. మరి ఇవాళ కొత్త కొత్త వింతలు కొత్త కొత్త విశేషాలు ఏం లేకుండా మన కళావేదిక మన కళలు కళావేదిక అనే విధానంతో ప్రపంచమంతా కూడా ఎక్కడ మారుమూల అంటినటువంటి కళలు కళాకారులను వేలుకలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ రోజున V10 న్యూస్ BPR బ్రాడ్కాస్టింగ్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మన కళలు కళావేదికలో భాగంగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ యొక్క ప్రకాశం జిల్లాలో గిద్దలూరు తాలూకా మన కొమరోలు మండలంలో తాతిరెడ్డిపల్లె గ్రామంలో ఉన్నాము. మొన్న చూశాం కదా బైండ్లవారి కథ ఎంత చక్కగా కేశాలు వారి బృందం ఆలపించిందో. అదేవిధంగా ఈ రోజున వినాయకుని కలిసి వస్తే కలవి సుఖం అన్నట్టుగా ఊరందరికీ పండుగ రాజ్యం అన్నట్టుగా ఈ రోజున 21 పత్రులతోని పూజించగల సిద్ధి బుద్ధి ఆది పూజ్యం అంతం అన్నీ కూడా ఏకగురువు ఏకదంతుడైనటువంటి మూసిక వాహనులు ఆ యొక్క ఏలక వాహనులు వినాయక స్వామి వారి పండుగ రోజు చవితి పండుగ రోజు ఈ రోజు నాకు అదృష్టంగా ఈ ఊర్లో ఉండడం జరిగింది. ఈ సందర్భంగా వినాయకుడి నవరాత్రులు పురస్కరించుకొని మన ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి స్వామివారి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ వినాయకుడిని పూజించుకొని మొట్టమొదటి పూజ రోజు నాకు ఇంత చక్కగా పూజ చూసుకునే భాగ్యము హైదరాబాద్లో కోల్పోయిన ఇక్కడ లభించింది. ఇక పిల్లగారు సీరియస్గా మాట్లాడుతున్నారు అనుకోండి, మనసు అయినా దమ్ము దుబాయ్ అయినా చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ, మనం చెప్పుడు తక్కువ చేసి చూపించడం ఎక్కువ చేద్దాం మన రెగ్యులర్గా. ఇక ఈ యొక్క ముందుగా వినాయకుడి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకొని ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టతను తెలియజేసుకున్నాము. అందరూ కూడా అక్కడ ఉండాలి, పూజ కాకుండా పూజ చేసుకుంటే పూజా విధానం చూసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, చేతులు ఉన్న వాళ్ళు సపాటు కొట్టరు, లేని వాళ్ళు నన్ను కొట్టరు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అమ్మా. థ్యాంక్ యూ. పేరు బాల వెంకటరెడ్డి. మరి కొంచెం సరే, మీ పేరు బాల వెంకటరెడ్డి. మరి ఈ ఊరేనా మీదే? సరే, ముందుగా వినాయకుని గురించి మీకు తెలిసిన ఈ 2 మాటలు చెప్పి తర్వాత ఈ ఆలయం గురించి ఒక 2 మాటలు చెప్పి. ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఇక్కడ దేవాలయం దగ్గర అందరు పూజ కార్యక్రమం జరిగింది. అందులో స్వామివారు వచ్చినారు. అక్కడ నైవేద్యము ఇక్కడ ప్రసాదాలు అన్నీ చేసినాయి. ఈరోజు ఉదయము టిఫిన్ కూడా ఇక్కడ రమేష్ గారు తయారు చేయించి అందరికీ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రాములవారి దేవాలయం కూడా చాలా విశిష్టమైంది. ఈరోజు ఇప్పటికి 6 సంవత్సరాలు దాటింది ప్రతిష్ట జరిగిపోయి. ఇంకా చాలా ఎక్కువగా ప్రజలందరూ ఆమోదించి బాగా తయారు చేసి ఇక్కడ ఆలయాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది. సరే గురువా, సాధారణంగా వినాయక చవితి అంటే అందరూ చేసుకునే పండుగనే. మరి ఈ ఊరు విశిష్టతలో వినాయక పండుగ అంటే మీ మాటలో మీరు చిన్నతనం నుంచి చూస్తున్నారు పండుగని. మరి అప్పటికి మీ కాలంలో వినాయకుడు అంటే సాంప్రదాయపరంగా ట్రాక్టర్లో ఎద్దుల బండిలో తీసుకొచ్చాయి. ఇప్పుడు డీజే డెక్కులు డమాల్ డీజే డ్యాన్సులు. మరి అప్పటికి ఇప్పటికి సాంప్రదాయం అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? సాంప్రదాయం అప్పుడు వినాయక చవితి అనేది అనుకునేది ఏం లేదు. ఏదో ఇంట్లో కొంచెంసేపు నైద్యం పెట్టి గణపతి. ఈ రోజుల్లో ఈ నాగరికత పెరిగింది కాబట్టి ఇక్కడ అంతలెక్క ప్రతి ఒక్క చోట కూడా వినాయకుడి బొమ్మ చేయడం, అక్కడ డీజీలు పెట్టడం అంత ఆనందంగా ఎంతో ఆనందంగా చేసుకుంటున్నారు ప్రతి ఒక్క చోట కూడా. ఇక్కడ కూడా అదే సమయం ఇప్పుడు నా 5 సంవత్సరాలు కావచ్చు. 5 సంవత్సరాల నుంచి కూడా వినాయక చవితి బ్రహ్మాండంగా అందరి మన్ననతో అందరి ఆనందంతో ఆనందంగా జరుపుకుంటుంటారు. సరే గురువా, అంత బాగుంది వినాయకుడి. ఇక మన ఊరికి వద్దాము. మన ఊరిలో తాతిరెడ్డిపల్లెలో నేను చాలా వరకు విన్నాను. మా అన్న చెన్నయ్య గౌడ్ అన్న చాలా చెప్పారు. సో ప్రత్యేకంగా ఈరోజు చూశాను. సీతారామచంద్ర స్వామి వారి గుడికి ఒక మంచి చరిత్ర ఉందంట. మరి ఆ చరిత్ర మీకు బాగా తెలుసా అని చెప్తున్నారు. ఈ గుడి చరిత్ర ఏంది, అసలు విశిష్టత ఏంది, దీని మహిమలు ఏంది ఒకసారి చెప్పుకోరండి. మాకు ఎప్పటికైనా రాములవారి దేవాలయం అంటే ఎప్పటికైనా విశిస్తుంది. ప్రతి ఒక్క ఇప్పుడు మేము చిన్నతనం నుంచి కూడా రాములవారి దేవాలయం అంటే ఎంతో విశిష్టత, ఎంతో ప్రతిష్ట, ఎంతో ఆనందంగా ఉండేది. ఆనందంగా ఉంటాం అన్నమాట. ఇక్కడ నైవేద్యాలు చేయడం కానీ అంత ఆనందంగా, మన అన్నదానం చేయడం కానీ తిరునాళ్ళు చేయడం కానీ ఎంతో ఆనందంగా జరుగుతున్నాం. గుడి ప్రాతకాలం నుంచి కూడా ఇక్కడ రాముల వారి ఉత్సవం చేసినప్పుడు
బావి కాడికి తీసుకుపోయి అక్కడ పూజ చేయించుకొని ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి ఊరేగింపు జరుగుతున్నది. ఇది ఆ బావి ఎప్పుడే కానీ ఎండిపోయారు కదా, ప్రతి ఒక్క సంవత్సరం కూడా అక్కడ పోయి పూజ చేసుకుంటాము. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇలా పెట్టుకోవడం, ఆ తర్వాత ఉత్సవం చేసుకుంటున్నాము. ఇప్పుడు పాతకాలం నుంచి కూడా జరుగుతున్నది. అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా నీళ్లు మాత్రం ఎండిపోలేదు. అక్కడ చాలా మాకు దాంట్లో అందులో ఆ బావిలో తిరుమల స్వామి కూడా ఉన్నాడు. ఆయన కూడా ఎప్పుడు మాకు ఆయన కూడా చూద్దాం, ఆయన నల్లవేళ్ళు కాపాడుతుంటాడు. అది మేము మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఉత్సవం అయినప్పుడు నుంచి తీసుకొని పోవడం. బావి కాడికి పోయిన తర్వాత అక్కడ తులకాపం చేసుకోవడం, ఆ తర్వాత అక్కడి నుంచి ఉత్తరావడం. అదేవిధంగా ఇప్పుడు పాతకాలం సంబంధించిన అదే జరుగుతుంది. ఇప్పటికి కూడా అదేవిధంగా జరుగుతుంది. కూడా మేము చిన్నతనం నుంచి కూడా ఈ పాత గుడి ఉన్నది. పాత గుడి చాలా విశిష్టమైంది. అది పడగొట్టి మళ్ళా కొత్త గుడి కట్టినారు. పాత గుడి ఉన్నప్పుడు కూడా మాకు నమ్ముకొని ఆయన సేవ చేస్తే ఎప్పటికైనా మనకు ఆనందంగా చేస్తారు, మనకు లాభం కలిగేస్తారు, సంతోషంగా చేస్తారు. అది కాబట్టి ఎప్పటికైనా ఇప్పుడు కాదు తరతరాల నుంచి కూడా నేను ఎప్పటికైనా ఆనందంగా ఉండేటట్టు చేస్తున్నాడు మా దేవుడు. ఓకే, నమ్ముకుంటే వెనకట భజన బాగా చేసేవాళ్ళంట. మరి మీరు భజన పాటలు ఏమైనా పాడతారా? గురుగారు, మీరు భజన కళాకారులు కాబట్టి ఒక మంచి పాట అంతకన్నా ముందుగా ఇగో ఈరోజు టిఫిన్ స్పాన్సర్ దాత చాలా చక్కగా పేరు రమేష్ రెడ్డి గారు ఈరోజు టిఫిన్ చేసి చక్కగా వేడివేడి ఉప్మా చేసి వినాయకునికి నైవేద్యం అందించి భక్తులకు కూడా నైవేద్యం అందించిన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. నమస్కారం. మరి ఇక మీరు ఒక మాట, ఒక చక్కగా మీ గాత్రం వెంట ఒక పాట తప్పుకోవచ్చు. పదమపాతారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ. జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ. ఇదువన జయ నయనాభిరామ, ఇదువన జయ నయనాభిరామ. జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ. తారక నామ దశరథ రామ, తారక నామ దశరథ రామ. జగదభిరామ రఘుకుల సోమ, జగదభిరామ రఘుకుల సోమ. జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ. రామ రఘుకుల జలనిధి సోమ, రామ రఘుకుల జలనిధి సోమ. భూమి సుతారామ, భూమి సుతారామ రామ. జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ. కామిని దాయక కరుణారామ, కామిని దాయక కరుణారామ. కోమల నీల సరోజ శ్యామ, కోమల నీల సరోజ శ్యామ. జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ. జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ. జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ. చాలా గురుగారు, చాలా ధన్యవాదాలు. ఇంత మంచి పాట మాకు ఆలపించినందుకు, వినిపించినందుకు. మాట్లాడు.